ఓకే, రైట్. యష్, ఏమనిపిస్తుంది మీకు విజయ్ గారు చెప్పిన హారోస్కోప్ ప్రకారం కమలా హ్యారిస్ డే బై డే స్ట్రాంగ్ అవుతున్నారు. పైగా ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ట్రంప్ చాలా వీక్గా ఉన్నారు గ్రహాల్లో, జ్యోతిష్యంలో. నాకు పలకడం కూడా రావట్లేదు, నాకు తెలియదు కాబట్టి చెప్పడం కూడా రావట్లేదు. ఎనీవే, సో ఆయన వీక్గా ఉన్నారు అనేది చెప్తున్నారు. మీకేమనిపించింది వింటుంటే? ఒకటి వాస్తవం, ఆయన తెలంగాణ ఎలక్షన్స్ గురించి, మొన్న ఏపీ ఎలక్షన్స్ గురించి, అంతకుముందు ఎలక్షన్స్ గురించి చాలాసార్లు ఫ్రెండ్ కాబట్టి అప్పుడప్పుడు జస్ట్ చాట్ చెప్తుంటే నాకు అర్థమవుతూ ఉండేది. చెప్పినట్టు అయ్యింది. మరి అంటే ఇప్పుడు అవ్వాలని అవుతుందా? మీరు చెప్పండి సార్. యాక్చువల్గా ఇప్పుడు మన్నయ్య గారు చెప్పినట్టు కనుక జరిగితే కనుక అమెరికన్ హిస్టరీ సార్ అది. ఎందుకంటే ఒకటి, అమెరికన్స్ ఉమెన్ ని ప్రెసిడెంట్ గా అంగీకరించరు అని నా అభిప్రాయం. ఎందుకంటే మన లాస్ట్ హిస్టరీ చూస్తే గనక ఏ రోజు కూడా కైండ్ ఆఫ్ హిలరీ వాజ్ ఆల్సో వెరీ టఫెస్ట్ ప్రెసిడెన్షియల్ రేస్ ఉంటుంది ఆమె కూడా. అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇట్ వాజ్ లైక్ వెరీ టఫ్ ఫైట్, నెక్ టు నెక్ ఉండింది అసలుకి. అట్లాంటి ఆమెను కూడా ఓడిపోయారు. కమలా హారిస్ మీద కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే చాలా ఎక్కువగా ముందు వాళ్ళు సపోర్ట్ చేశారు, ప్లస్ తను వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు కూడా, బైడెన్ హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ అవ్వక ముందు కూడా ఇండియన్ కమ్యూనిటీతో కలిసి షీ ప్రామిస్డ్ ఎ లాట్, ఇండియన్స్ కి ఇచ్చేస్తామని చెప్పారు. కానీ తను వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా ఇండియన్ కమ్యూనిటీ పెద్దగా పట్టించుకుని దాఖలాలు లేదు. అలానే వివిధ కమ్యూనిటీస్ ని కూడా పట్టించుకుని పెద్ద దాఖలాలు లేవు. అందుకనే మేబీ అంటే ఇక నేను కూడా కర్మని నమ్ముతాను, జ్యోతిషాలను నేను కూడా నమ్ముతాను. సో అడుక్కునేవాడు రాజు అవ్వచ్చు, రాజు అడుక్కునేవాడు కూడా అవ్వచ్చు అనే సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను. సో ఆ రకంగా అవ్వచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో అయితే లుకింగ్ ఎట్ ద కరెంట్ పాలిటిక్స్ అయితే ఖచ్చితంగా నెక్ టు నెక్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని అన్నా సరే, ఎక్కువ మంది మన ఇండియన్స్ కానివ్వండి, వేరే ఇక్కడ వచ్చిన ఇమిగ్రెంట్స్ చాలా మంది ఓట్ వేయాలి, దగ్గరికి వెళ్ళి వేయాలి అనే మైండ్ సెట్ ఇప్పుడిప్పుడే వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. బిఫోర్ ఇట్ యూస్ టు బి లైక్ రెడ్ అమెరికన్స్ ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే వాళ్ళు గంట సేపు అయినా లైన్ లో నుంచొని ఓటేసే బ్యాచ్ ఉంటుంది వాళ్ళంతా కూడా. హార్డ్ కోర్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ ట్రంప్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం చూస్తే గనక లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కూడా చాలా బ్లూ స్టేట్స్ స్వింగ్ అయ్యి రెడ్ స్టేట్స్ కి వచ్చినాయి. అందుకనే ట్రంప్ అట్లా గెలవడం జరిగింది. ప్లస్ లాస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు కూడా దేర్ వే ఆఫ్ సోషల్ మీడియా, ద వే దే ఇంప్లాంటెడ్, దట్ వాజ్ టూ మచ్ అమేజింగ్. అంటే లిటల్ గా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ ని ట్రంప్ అమెరికాలో అమలు చేశాడు. అంత గట్టిగా సోషల్ మీడియాలో తిమ్మిన్ బొమ్మిన్ చేసి చెప్పగలిగే ప్రయత్నం చేశారు. కానీ అట్ ద సేమ్ టైం ట్రంప్ దిగిపోయాడు. అందుకే కదా అలా చేస్తాడని మొన్న ఆ ఫైరింగ్ దాన్ని కూడా చాలా మంది అనుమానిస్తున్నారు, అది కూడా ప్లాంటెడ్ ఏమో అని. ఇక్కడ మమతా బెనర్జీకి యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది అంతకుముందు ఎలక్షన్స్ లో కోడికత్తి పడింది, మొన్నేమో గులకరాయి తగిలింది. ఇవి ఆయన ఎక్కడికి పోయినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ట్రంప్ కూడా అలాంటిదేమో అనే చర్చ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ ట్రంప్ ఇష్యూ అయినప్పుడు మేము కూర్చొని గేమ్ ఆడుతున్నాము, ఇట్లా ఇష్యూ అయిన న్యూస్ రాగానే నేను ఎమ్మటే నా నోట్ల నుంచి వచ్చింది ప్రశాంత్ కిషోర్ పాలిటిక్స్ ఇది అని అన్నాను. అక్కడ మా వైట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, అమెరికన్స్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళకు కూడా అర్థమై నో మెనీ ఇట్ ఈస్ అంటే, ఎందుకంటే దానికి చాలా ఉన్నాయండి, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ కాంక్రీట్ గా చెప్పాలంటే ట్రంప్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు దట్ ఐఎమ్ అప్ ఫర్ FBI ఇన్వెస్టిగేషన్ చేస్తా. అంటే మొన్నటి వరకు ఒప్పుకోలా, కానీ ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ కి రెడీ, వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు అని అన్నాడు. ఆల్ అట్ సెట్ అండ్ సైడ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటంటేనండి, గట్టిగా అంటే చాలా గట్టిగా టఫ్ ఫైట్ గానే జరుగుతుంది. ఎందుకంటే మేజర్ బ్లూ స్టేట్స్ ని రెడ్ స్టేట్స్ ని మేజర్ గా బ్లూ స్టేట్స్ గా మార్చాలి అంటే కమలా హారిస్ హ్యాస్ టు డూ ఎ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అండి. చిన్న చిత్క విషయం కాదు. అంటే రెడ్ స్టేట్స్ ని బ్లూ స్టేట్స్ గా మార్చాలంటే చాలా ఎఫర్ట్ ఉంటుంది. అలా అని చెప్పి ఏదో మనము జ్యోతిషాలను నమ్మి మనం ప్రెడిక్షన్స్ అనేవి డెఫినెట్ గా చేయొచ్చు. కానీ కాంక్రీట్ గా కమలా హారిస్ గెలిస్తే ఇట్ వుడ్ బి అమెరికన్ హిస్టరీ, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అవుతారు తను యాక్చువల్ గా. అంటే